మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది. మీలో ఎంతమందికి బాబా అంటే చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి. బాబా యొక్క సంకల్పం తెలుసుకోవాలంటే ముందు మన సంకల్పాన్ని వదిలివేయాలి. అప్పుడే బాబా గురించి మనకి పూర్తిగా అర్థమవుతుంది. నీవనుకున్నది అనుకున్నట్లుగా ఏ పనైనా జరిగితే అది నీ ప్రజ్ఞగా భావించి గర్వించకు తల్లి. దైవానుగ్రహం వల్లనే అలా జరిగిందని భావించాలి. ఒకవేళ అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే దైవానుగ్రహం నీ మీద లేదని చింతించకూడదు. దైవాన్ని నిందించటం తగదు తల్లి. బాబా సంకల్పం తెలుసుకోవడానికి నీకు ఆయన విచక్షణ, స్వేచ్ఛ ఇచ్చారు, ఇస్తూనే ఉంటారు కూడా. కానీ నీకు ఏది అత్యుత్తమమో ఆయనకొక్కరికే తెలుసు కదా. అదేమిటో తెలుసుకోవాలంటే అంకిత భావంతో నీవు బాబానే అర్థించటం సమంజసం తల్లి. ఎందుకంటే నేను నాది అనే అహంకార మమకారాలను నీ అంతటి నీవు తొలగించుకోలేవు. దానికి బాబా యొక్క సహాయాన్ని వేడుకోవాలి. అప్పుడే అహంకారరహితమైన నీ మనసు చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా తయారవుతుంది తల్లి. బాబాపై నీకున్న అనన్యమైన భక్తి, నమ్మకమే దైవ సంకల్పాన్ని తెలుసుకోవటానికి తోడ్పడుతుంది. బాబా ఇచ్చిన వైరాగ్యమనే ఖడ్గంతో నీలోని కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలనే అర్షడ్వర్గాలను ఛేదిస్తే ఆయన సత్యస్వరూపం నీ యొక్క కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. సమాజానికి మేలు కలిగించే బుద్ధిని, జ్ఞానాన్ని కూడా నీకు ఆయన అనుగ్రహిస్తారు తల్లి. అప్పుడే నీ మనసులో ఒక జ్ఞానజ్యోతి వెలుగుతుంది. బాబా పట్ల సదా కృతజ్ఞతతో ఆ వెలుగును అనుసరించు. ఆ వెలుగే నిన్ను విజయ పదంలో నడిపిస్తుంది తల్లి. అప్పుడు నీవు ఒంటరివి కావు. బాబా నీ వెంటే ఉండి నీకు మార్గదర్శకం చేస్తారు. బాబా అడుగుజాడల్లో నీ జీవన ప్రయాణం చాలా సునాయాసంగా సాగుతుంది తల్లి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.